నమస్తే. మన భారతదేశంలో అద్భుతమైన ఏఐ సమ్మిట్ ఒకటి జరిగింది. ఓవరాల్‌గా విశ్లేషణ చేస్తే మన దేశానికి అనుకూలముగా ఎంతో మార్పుని తీసుకువచ్చింది ఈ ఏఐ సమ్మిట్. కానీ అది పక్కన పెట్టి ఏ పాకిస్తానో, చైనా వాళ్ళో మన యొక్క దేశం ఎదుగుదలని ఓర్వలేక మాట్లాడినట్లుగా ఈ తులసి చందు, ఆ మెహ్వా మీడియాకి సంబంధించినటువంటి ఆమె, ఇంకొంతమంది బ్యాచ్ ఉంటారు కదా! అక్కడొకరు, ఇక్కడొకరు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పాకీ భాషతో అదే పాకీ జర్నలిజం చేస్తూ నిస్సిగ్గుగా కేవలం రంధ్రాన్వేషణ చేస్తూ ఒకటి రెండు లోపాలని, అంటే ఒక సమ్మిట్ నిర్వహించినప్పుడు కొన్ని లోపాలు ఉంటాయి. నిర్వహణ లోపాలు కావచ్చు, కొంతమంది చీటర్స్ అందులోకి చొరబడవచ్చు. వాటిని హైలైట్ చేస్తూ ఓవరాల్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పాయింట్స్ని మాత్రం ఇగ్నోర్ చేశారు చాలా తెలివిగా. ఎంతసేపు ఆ మోదీ మీద, ఆ బీజేపీ మీద, లేదా ఆ ఆర్ఎస్ఎస్ మీద ఉన్న ద్వేషాన్ని దేశం పైన ద్వేషంగా మలుస్తున్నారు. అంటే వీళ్ళకి మోదీ కంటే కూడా భారతదేశం అంటేనే నచ్చదు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఈ తులసి చందు అనేటటువంటి ఆవిడ మొన్నటికి మొన్న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త జేఎన్యూలో అతను సిగరెట్లు తాగుతున్నటువంటి విషయాల్ని నెమరు వేసుకుంటే చాలా హుందాగా వినింది ఈవిడ. క్లాస్ రూమ్లో సిగరెట్లు తాగడాన్ని గొప్పగా చెప్పుకుంటే ఈవిడ వింది. నువ్వు నమ్మవు తులసి, నేను కూర్చుంటే నా పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఫస్ట్ డే, వెరీ ఫస్ట్ డే. ఏమిట్రా అనుకున్నాను నేను. సరే కూర్చుంది అమ్మాయి వచ్చి, టీచర్ వచ్చారు, ప్రొఫెసర్ వచ్చారు, పాట చెప్తున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా, బ్యాగ్లో నుంచి ఒక సిగరెట్ పెట్టి తీసి ఇలా అంది. అప్పుడు నేను సిగరెట్లు కలిసేవాడు, తీసుకున్నాను. తను వెలిగించుకుని నాకు కూడా వెలిగించి, మీ ఇద్దరు పాఠం జరుగుతుంది, చాలా మంది సిగరెట్ కూడా కలుస్తున్నారు. దాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ అట్మాస్ఫియర్ అండ్ నాట్ టు బి అవుట్ డన్ బై us. The professor, some of the professors also used to smoke while teaching. ఒక రకంగా చప్పట్లో కొట్టినట్లుగా అలాంటి ఒక భావజాలం ఉన్నటువంటి ఈమె మన భారతదేశానికి బాగు జరగాలని ఎందుకు కోరుకుంటుంది? ఇది ఈవిడ ఐడియాలజీ కాదు, ఈవిడ ఉన్నటువంటి ఆ ఎకోసిస్టమ్ తాలూకా ఐడియాలజీ. అందుకే అది ప్రమాదకరమని ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాను. వీళ్ళు వ్యక్తిగత దాడులు చేసినా వాళ్ళ ఎజెండాని ఎందుకు వెనకడుగు వేయకుండా చూపిస్తూ ఉంటానంటే వీళ్ళ దుర్మార్గాలు అలాంటివి. ఒకసారి చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. వాట్సాప్ యూనివర్సిటీ గురించి మనం చాలా సార్లు చాలా ఎక్కువగా వినుంటాము. అది ఎత్తుకోగానే ముందుగా వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి వీళ్ళు చెప్పేవి మాత్రమే సత్యాలు అన్నట్లుగా, మిగతా వాళ్ళు ఏది చెప్పినా కూడా అసత్యం అన్నట్లుగా పోర్ట్రే చేస్తారు. కొన్ని పడికట్టు పదాలు వీళ్ళ దగ్గర ఉంటాయి, వాటితో ఇలా టార్గెట్ చేస్తారన్నమాట. ఇదొక నెక్సెస్, ఇదొక బ్యాచ్, యాంటీ ఇండియా బ్యాచ్. బల్ల గుద్ది మరీ చెప్తాను, ఎందుకంటే ఈ ఒక్క వీడియో చాలు ఈవిడ యొక్క నేచర్ ఏంటో చెప్పడానికి. ఏం జరిగిందంటే గల్గోటియా యూనివర్సిటీ ఈ ఏఐ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది అక్కడ, తన ప్రోడక్ట్గా. అది చైనా ప్రోడక్ట్. అయితే అక్కడ జరిగింది ఏంటి, గల్గోటియా యూనివర్సిటీ మోసం చేసింది. కానీ అక్కడ పార్టిసిపేట్ చేసింది కేవలం అదొక్క యూనివర్సిటీ అయినా కానే కాదు. దీన్ని పట్టుకొని మొత్తం ఏఐ సమ్మిట్ కామెడీ అయిపోయింది, చాలా వరస్ట్గా ఉంది, నిర్వహణ లోపాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉంది ఈవిడ. ఎంత దారుణమో చూడండి. విదేశాల్లో కూడా దీని గురించి అద్భుతంగా పొగడుతూ ఉంటే, ఈ చైనా, పాకిస్తాన్ శత్రు దేశాలు కూడా దీని మీద మిన్నకుండి ఉంటే మరి మేబీ వాళ్ళ యొక్క పెంపుడు తెలియట్లేదు, వీళ్ళు మాత్రం మాట్లాడుతూ ఉన్నారు నెగిటివ్గా. సిగ్గుండాలి అసలు మీ యొక్క బతుకులకి, మీ యొక్క జర్నలిజానికి. షేమ్. గల్గోటియాస్ యూనివర్సిటీ ఏఐ సమ్మిట్ లో ఏఐ కంటే చాలా ఎక్కువగా ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ పేరు మోగిపోయింది. ఇప్పుడు దేశమంతా, ప్రపంచమంతా కూడా మారుమోగలేదు తల్లి. నీలాంటి వాళ్ళు మారుమోగేలా చేశారు. బొక్కలు ఎదుగుతారు కదా మీరు. కంటికి కనిపిస్తున్న ఏనుగుని ఇగ్నోర్ చేసి గోడ మీద ఉన్న ఈగను పట్టుకున్నట్లుగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ బతుకే అంతా, మీ పనే అంతా. కారణం ఈ యూనివర్సిటీ చైనా రోబోల్ని తన సొంత ఇన్నోవేషన్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుని అడ్డంగా దొరికిపోయింది. ఎంత ఆనందంగా చెప్తున్నారు చూడండి. అడ్డంగా, నిలువుగా, లేకపోతే అడ్డదిడ్డంగా ఎలా దొరికినా కూడా అక్కడ ఒక చిన్న మిస్టేక్, అది ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫ్లా. దాని ఇంపాక్ట్ అది చూస్తుంది, దాన్ని ఎవడు ఎంకరేజ్ చేయడు. కానీ ఓవరాల్ ఏఐ సమ్మిట్ని 25 దేశాలు పైగా పార్టిసిపేట్ చేసిన ఒక ఏఐ సమ్మిట్ని వీళ్ళు కామెడీ చేసి పడేస్తున్నారు. మొత్తం డొల్లా, ఏం లేదనేలా చెప్తున్నారు వీళ్ళు. అదే చూడండి, మాట్లాడితే చైనా గురించి అద్భుతంగా విశ్లేషణ చేస్తూ ఉంటుంది చూడండి ఈ వీడియో మొత్తం మీద. మా చైనా ఇంత, మా చైనా అంత అన్నట్లుగా, అంటే మా అనే పదం లోపల మనస్సులో అనుకొని మిగతా అంతా చైనా అంతా ఇంత అన్నట్టు. అసలు ఇండియా గురించి ఎప్పుడైనా పొగడడం స్టార్ట్ చేసినావా? జస్ట్ భారతదేశానికి ప్రధానిగా మోదీ ఉండటం వల్ల దేశాన్ని కూడా ద్వేషించేస్తున్నారంటే మీ ఐడియాలజీ ఎక్కడ పెట్టాలా? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. అది ఎప్పటికీ బయటికి రాకూడదు, గడ్డ కట్టిపోవాలా. మనుషుల మెదళ్లను విచ్ఛిన్నం చేసే, విషతుల్యం చేసేటటువంటి మీ ఆలోచనల్ని తీసుకొచ్చి భారతదేశానికి వ్యతిరేకులుగా
జనాల్ని మారుస్తారా? ఈ 2 ఏళ్లలోనే చైనా రోబో టెక్నాలజీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనకంటే చైనా ఏఐ టెక్నాలజీ విషయంలో ఎంత ముందుందో చెప్పే ఒక వీడియో ఇది. 2025-26 ఈ 2 ఏళ్లలోనే ఏఐ హ్యూమనాయిడ్ రోబోల విషయంలో ఎంత అప్గ్రేడ్ అయిందో ఈ చిన్న వీడియో చెప్తుంది. వీళ్ళ బతుకులకు ఎప్పుడన్నా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పల్ని పొగుడుతూ ఒక వీడియోలు చేసినటువంటి చరిత్ర ఉందా? కానీ చైనాని చూడండి ఏ రేంజ్లో వెనకేసుకొస్తుంది ఈవిడ. ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇండియా ఎక్కడుంది, చైనా ఎక్కడుంది అని చెప్పి ఇప్పుడు చాలా వీడియోస్ ఇలాంటి వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చేసిందంటే ఈవిడ పైనేమో చైనా యొక్క ఆవిష్కరణలు రోబోటిక్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్, కిందేమో ఈ బురిడి బాబాలు, దొంగ బాబాలు ఉంటారు కదా, ముఖ్యంగా హిందుత్వ రిలేటెడ్. మరి మిగతా మతాల్లో దొంగలే లేనట్లుగా, మోసగాళ్లే లేనట్లుగా, మూఢనమ్మకాలు ప్రచారం చేసేవాళ్లే లేనట్లుగా ఈవిడ వ్యవహరిస్తూ ఉంటుంది. పాస్టర్ దగ్గర నుంచి రోజు ఆయిల్ తెప్పించుకుంటారో ఏమో తెలియదు కానీ వాళ్ళది ఏది కూడా తప్పు కదా అన్నట్లుగా కింద హిందుత్వాన్ని బ్లేమ్ చేసేలాగా ఈవిడ యొక్క పన్నాగం. అది మీరు గమనించవచ్చు ఆవిడ వీడియోలో. అంటే అక్కడ స్పేస్ లేదు, కానీ ఇరికించైనా హిందుత్వాన్ని హేళన చేయాలి. అంటే భారతదేశంలో హిందూ 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 ఇదే నడుస్తూ ఉంది, టెక్నాలజీ లేదు. అది హిందుత్వానికి టెక్నాలజీకి సంబంధం ఏంటబ్బా? హిందుత్వం జీవన విధానం, ఇక్కడ సంస్కృతి, ఇది ఉంటుంది అది ఉంటుంది. నువ్వు అది మాట్లాడు. ఈ దేశంలో ఇంక ఏమీ కనిపెట్టలేదా? అది నేను చెప్తాను ఇప్పుడు నీకు. ఈ దేశంలో ముఖ్యంగా ఈ ఏఏ సమ్మిట్లో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి, వాటి గురించి మాట్లాడలే. ఈ నోళ్ళు నిజంగా చైనా, పాకిస్తాన్ పినాయిళ్లతో కడగాలి, క్వాలిటీ పినాయిళ్లతో. వీళ్ళ దృష్టిలో అవే కదా క్వాలిటీ. చైనాలో మనుషులకు మానవ హక్కులే ఉండవు. అక్కడ ఇళ్లలో జిన్పింగ్ ఫోటో అనేది మ్యాండేటరీ. ఇలా ఎన్నో ఉన్నాయి. చైనాకు ఉండాల్సిన లోపాలు ఉన్నాయి, దాని శాపాలు ఉన్నాయి. ఉయిగర్ ముస్లింల మీద చైనా చేస్తున్నటువంటి ఒక దారుణ మారణకాండ, దాని గురించి మాట్లాడవే. సో ఇవన్నీ కూడా అన్రిలేటెడ్ ఇష్యూస్. నేను అనేది ఏంటంటే ఏఐ సమ్మిట్లో ఒక గల్గోటియా లేకపోతే ఇంకేదో లపోటియా యూనివర్సిటీ ఒక తప్పు చేసింది అనుకుంటే అది అక్కడ వరకు విడిచిపెట్టి హైలైట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూడాలి కదా. అది కాకుండా నిర్వహణలో లోపాలు వీటి గురించి మాట్లాడతారా? పాకిస్తాను ఇంకొంచెం తక్కువ మాట్లాడుతుంది మనల్ని బ్లేమ్ చేయడానికి. వీళ్ళు మాత్రం ఇంత గట్టిగా ఏదో జరిగిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఈ గల్గోటియా యూనివర్సిటీ గురించి అరస్తా ఉన్నారే, ఓనర్ పెడతా ఉన్నారే వీళ్ళంతా. మరి ఢిల్లీ బాంబు బ్లాస్ట్కి ప్రమేయం ఉన్న అల్-ఫలా యూనివర్సిటీని విమర్శిస్తూ ఈ బానిసలు, ఈ చైనా డమ్మీలు ఎందుకు మాట్లాడు? ఈ డమ్మీ జర్నలిస్టులు ఎందుకు మాట్లాడరు? ఈ కమ్మీ జర్నలిస్టులు ఎందుకు మాట్లాడరు? అల్-ఫలా యూనివర్సిటీ అంటే అంత తీయగా ఉందా మీకు? అలాగే ఇక్కడ భారతదేశంలో ఏమీ జరగట్లేదు, అంత హిందుత్వం అనేలాగా విజువల్స్ వేసి చూపిస్తున్నావు కదా నువ్వు. మరి ఆముదాల విత్తనాల నుంచి రెజిన్ అనే విష పదార్థంతో లక్షల మందిని చంపాలని ట్రై చేసినటువంటి వ్యక్తుల గురించి అది కూడా ఆవిష్కరణే కదా. దాన్ని ఎందుకు చెప్పట్లేదు? మరి కంపారిజన్ చేస్తూ చైనాలో ఆవిష్కరణలు చూపిస్తూ ఇక్కడ కొంతమంది రెజిన్ తయారు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుంటే నీ యొక్క నిజాయితీ బయట కనబడేది జనాలకి. ఏం డమ్మీ జర్నలిస్టులు మీరందరూ కూడా. మొన్న కూడా ఆ కోవబన్ ఇష్యూలో బన్లో పురుగు కనిపిస్తే ఆ ఒక్క మొక్క పక్కన పెట్టి ఆయన ఏదో అడిగాడు తప్పుడు ప్రశ్నలని దాని కేంద్రంగా మొత్తం హిందుత్వాన్ని బ్లేమ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చేసారు. సరే, ఇక ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఈ బానిసలందరూ కూడా 1% కూడా విలువ చేయని చైనా కుక్క సంఘటన గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు, చైనా రోబో కుక్కల గురించి. ఈ ఏఐ సమ్మిట్ ద్వారా భారత్ తన సాంకేతికత సామర్థ్యాలను ప్రపంచం ముందుంచింది, దాని గురించి మాట్లాడరు. ఎవరంతా వెక్కిరించినా ఏఐకి సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చేటటువంటి స్టాన్ఫోర్డ్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్లో 2023లో 7వ స్థానంలో ఉన్నటువంటి భారత్ 2025 వచ్చేసరికి కొరియా, యూకేను దాటుకొని ఏఐలో అమెరికా, చైనా తరువాత స్థానం అంటే 3వ స్థానం చేరుకుంది. ఈ సమ్మిట్ భారతదేశ ఏఐ రంగంలో ఒక ముందడుగు. అనేక ముఖ్యమైన ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, ఇలాగే మరికొన్ని ప్రకటనలతో నిండినటువంటి విజయవంతమైన ఈవెంట్ ఇది. ప్రధానంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గూగుల్ అమెరికా ఇండియా కనెక్ట్ ఫైబర్ ఆప్టిక్ రూట్లను ప్రకటించింది. ఇది అమెరికా, భారత్ మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంచుతుంది. గూగుల్ 2 కోట్ల మంది భారతీయులకు ఏఐ స్కిల్స్ ట్రైనింగ్ అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికి వరల్డ్ లీడర్ అయినటువంటి చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఫర్ ఇండియాను ప్రత్యేకంగా ప్రారంభించింది. టాటా గ్రూప్ వంటి భాగస్వామ్యులతో స్వదేశీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ నిర్మాణం చేస్తోంది. 22 భారతీయ భాషలకు సపోర్టు చేసే ఫారం 217B మోడల్ సహా జ్ఞాని ఏఐ ఇండియా వాయిస్ ఓఎస్ మోడల్స్ను కూడా లాంచ్ చేసింది. 5B పారామీటర్ వాయిస్ ఏఐ మోడల్ 12 భాషల్లో వాయిస్ క్లోనింగ్ దీని ప్రత్యేకత. దీంతో పాటుగా మరో 20 వరకు ముఖ్యమైన ఆవిష్కరణలు, భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. అన్నిటికంటే అందరినీ ఆకట్టుకున్నవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి సర్వం ఏఐ. ఈ కంపెనీ ద్వారా ప్రదర్శించిన అద్భుతమైన రియల్ టైం భాషాంతర సాంకేతికత గురించి మనం మాట్లాడుకోవాలి.
సర్వం స్మార్ట్ గ్లాసెస్, దీనికి సంబంధించిన అద్భుతమైన ఏఐ డెమోలు అవి కూడా జరిగే, వాటి గురించి మాట్లాడుకోవాలి. ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి గారు హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ఒక డెమో క్లాస్ రూమ్ లెక్చర్ సర్వం ఏఐ అనేటటువంటి బెంగళూరు స్టార్టప్ సాంకేతికత ద్వారా రియల్ టైంలో 11కి పైగా భారతీయ భాషల్లోకి అనువదించబడి ఆయన స్వరం, భావోద్వేగాలు, ఒత్తిడి, శైలి అన్నీ అలాగే ఉంచి డబ్బింగ్ చేయబడింది. ఈ డెమో చూసినటువంటి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకేసారి అనేక భాషల్లో ఆ భాషల అందం పోకుండా మాట్లాడుతున్నట్లుగా స్పీకర్ల ద్వారా వినిపించింది. All the small a bit, then the remaining 6 bits are compute bits. These 3 are the destination bit and these are the jump bits. फिर हमारे पास बाकी के 13 बिट्स हैं, जिसमें 12वां बिट स्मॉल a बिट कहलाता है. बाकी के 6 बिट्स कंप्यूट बिट्स. ये 3 डेस्टिनेशन बिट्स हैं और ये जंप बिट्स. அதன் பிறகு நடந்த மீதமுள்ள 13 பிட்ஸ் உள்ளன. அதில் 12வது பிட் ஸ்மால் a பிட் என்று அழைக்கப்படுகிறது. அதன் பிறகு மீதமுள்ள 6 பிட்ஸ் కంప్యూట్. இந்த 3 డెస్టినేషన్ బిట్ మొత్తం ఇవై జంప్. ఆ తర్వాత మనకు మిగిలిన 13 బిట్స్ ఉన్నాయి. అందులో 12వ బిట్ ని స్మాల్ a బిట్ అంటారు. ఆ తర్వాత మిగిలిన 6 బిట్స్ కంప్యూట్. అసలు ఏం జరిగింది అంటే ప్రొఫెసర్ కామకోటి గారు కొంతసేపు ఇంగ్లీష్లో లేదా హిందీలో చెప్పినటువంటి పాఠంని ఈ సర్వం ఏఐ సిస్టమ్ తక్షణమే అంటే ఆ స్పీచ్ని గుర్తించి వెంటనే రియల్ టైంలో అనువదించి సరిగ్గా ఆయన ఓన్ వాయిస్ లాగానే, అంటే వాయిస్ క్లోనింగ్ ద్వారా 11 వేరు భాషల్లో ఆయనే మాట్లాడారా అనే విధంగా ఈ స్పీకర్ల ద్వారా 11 భాషల్లో పాఠం వినిపించింది. ఈ అనువాదం ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ ఇత్యాది భాషల్లో జరిగింది. సమ్మిట్లోని పెద్ద స్క్రీన్లపై వివిధ భాషల్లో రియల్ టైంలో సబ్ టైటిల్స్ కూడా వినిపించాయి. స్పీకర్ల ద్వారా ఆ డబ్బుడ్ ఆడియో ప్లే అయింది. ఎవరూ ప్రత్యేక ఇయర్ ఫోన్లు లేదా హెడ్సెట్లు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అందరూ బహిరంగంగా వినగలిగారు. సబ్ టైటిల్స్ కూడా చూడగలిగారు. భారతదేశంలోని 22 అధికారిక భాషలు, యాసలు, మిక్స్డ్ లాంగ్వేజ్ అంటే కోడ్ మిక్సింగ్, టెక్నికల్ టెర్మినాలజీలను ఇంత సహజంగా హ్యాండిల్ చేయడం సర్వం ఏఐ ద్వారా జరిగిన ఒక బ్రేక్ త్రూ. సర్వం ఏఐ ఫిబ్రవరి 2026 మొదటి వారంలోనే సర్వం డబ్, బుల్బుల్ టీటీఎస్, సారస్ స్పీచ్ రికగ్నిషన్ వంటి టూల్స్ లాంచ్ చేసింది. ఈ డెమో దాని శక్తిని ప్రపంచానికి చూపించింది. ఇది ఎందుకు ముఖ్యం అంటే భారతదేశంలో చాలామంది విద్యార్థులు ఇంగ్లీష్ లేదా హిందీలో బోధించే ఐఐటి పాఠాలు వంటివి అర్థం చేసుకోలేరు. ఈ సాంకేతికతతో తమ మాతృభాషలోనే ఉన్నత విద్యా కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. విద్యలో అసమానతలు కూడా తగ్గుతాయి. ఇక రెండవది సర్వం ఏఐ తయారు చేసినటువంటి స్మార్ట్ గ్లాసెస్. ఇవి సాధారణ అంటే మెటా స్మార్ట్ గ్లాసెస్లోనే కనిపిస్తాయి. అంటే మాట్లాడితే ఏఐ విని అర్థం చేసుకుంటుంది, సమాధానం ఇస్తుంది. హ్యాండ్స్ ఫ్రీగా ఉపయోగించవచ్చు. మీరు గ్లాసెస్ ద్వారా చూస్తున్న దాన్ని ఏఐ అర్థం చేసుకుంటుంది. ఫోటో లేదా వీడియో తీయవచ్చు, ఆబ్జెక్ట్స్ గుర్తించవచ్చు, రియల్ టైం ఇన్ఫో ఇవ్వచ్చు. ఉదాహరణకి రోడ్డు మీద సైన్ బోర్డు చూసి ట్రాన్స్లేట్ చేయడం వంటివి, వేరే భారతీయ భాషల్లో ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ చూడంగానే మనం ముందే ఎంపిక చేసినటువంటి భాషలోకి అనువాదం చేసి చెప్పడం వంటివి జరుగుతాయి అన్నమాట. Tell us, Pratyush, about the Sarvam case. I think the key thing that we are looking at right now, even these glasses, they are designed, they are manufactured, and they are fitted with software, all done in India, right? And we are in a new world of software. It's not the usual software that you had before. You're always going to be hitting these large language models in anything that you do. And that will become the core software that runs everything in our day-to-day lives, in productivity, at work, and entertainment. 10కి పైగా భారతీయ భాషలు ఇందులో తెలుగు, హిందీ, తమిళం మొదలగున్న వాటిల్లో సహజంగా మాట్లాడుతుంది. యాక్సెంట్స్ కానీ మిక్స్డ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇంగ్లీష్ సెంట్రిక్ గ్లోబల్ క్లాసెస్ కంటే భారత్కి ఇవి చాలా బెటర్ అని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇవి ఇంటర్నెట్ లేకుండా కూడా పనిచేస్తాయి. రూరల్ ఏరియాలు, ఫీల్డ్ వర్క్స్, జాబ్ సేల్స్, ఇన్స్పెక్షన్స్, సర్వేలు, రియల్ టైం డేటా కలెక్ట్ చేయడం, విజువల్ అసిస్టెన్స్ అంటే ఒక మెషిన్ చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం వంటివి ఇవన్నీ చేయొచ్చు. ఈ గ్లాసెస్ని మే నెలలో భారత మార్కెట్లోకి తక్కువ ధరలో విడుదల చేయడానికి సర్వం ఏఐ ప్లాన్ చేస్తోంది. వీటి ద్వారా భారతదేశ స్వదేశీ ఏఐ బలం ప్రపంచం గుర్తించింది. సర్వం ఏఐ కనిపెట్టిన ఈ 2 ఆవిష్కరణలు భారతదేశంలో ఉన్న భాషా వివాదాలకు చెక్ పెడతాయి. ఒక హిందీవాడు తమిళనాడు వచ్చి సర్వం ఏఐ గ్లాసెస్ పెట్టుకొని హిందీలో మాట్లాడితే అది ఎదుటివాడికి తమిళ్లో వినిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసేసి ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ చేసిన చైనా రోబో కుక్క ఫ్రాడ్ మాత్రమే ఈ డాష్ గాళ్ళకి కనిపించిందనమాట. అంటే వీధి చివర ఒకటి అరిస్తే పక్క వీధిలో 10 అరిచినట్లు గోల చేయడం అంతే అన్నట్లు ఈ సర్వం ఏఐ ఆ మధ్య నిర్మలమ్మ గారి బడ్జెట్ స్పీచ్ని రియల్ టైంలో కన్నడ భాషలో ప్రసారం చేసింది.
అంటే ఒక కన్నడ వారు కన్నడ భాష ఎంత బాగా మాట్లాడతారో నిర్మలమ్మ స్పీచ్ కన్నడ భాషలో ఆమె స్వయంగా మాట్లాడుతున్నట్లుగా వినిపించింది. ఆ వీడియో చూడండి. ಇದು ಉತ್ತೇಜನಕಾರಿ. ಅವರಿಗೆ ಸೂಕ್ತ ಸಮಯದಲ್ಲಿ ಪೂರ್ಣ ಪ್ರಮಾಣದ CO3 AU ಆಗಿ ಮಾನ್ಯತೆ ಸಿಗಲು ಹೆಚ್ಚು ನಿಶ್ಚಿತತೆ ಮತ್ತು ಉತ್ತಮ ಬಿಸಿನೆಸ್ ಪ್ಲಾನಿಂಗ್ ಆಗಿ ನಾನು ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ರೂಲಿಂಗ್ ನ ವ್ಯಾಲಿಡಿಟಿ ಅವಧಿಯನ್ನು ವಿಸ್ತರಿಸಲು. కనుక ఇలాంటి కుటిల విమర్శలు, ఈ రాజకీయ, ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల జరిగినటువంటి ఏఐ సమ్మిట్ భారతదేశపు డిజిటల్ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసింది. ఈ గలోటియస్ యూనివర్సిటీ వంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పొరపాట్లు లేదా చిన్నపాటి వివాదాలను పట్టుకుని మొత్తం సమ్మిట్ను తక్కువ చేయడం అంటే, చెప్పాను కదా, గదిలో ఉన్న ఏనుగును వదిలేసి గోడ మీద ఉన్న చిన్న ఈగను చూసి నవ్వడం లాంటిది. ఈ ఏఐ సమ్మిట్స్ ద్వారా ఇంకొన్ని విజయాలు మనకి లభించాయి. కాస్త ఓపికగా వినండి. ఇండియా ఏఐ మిషన్కు ఒక స్పష్టమైన రూపం వచ్చింది. ఎందుకంటే ఈ సమ్మిట్ ద్వారా భారత ప్రభుత్వం 10,372 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కూడిన ఇండియా ఏఐ మిషన్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా మరికొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. జీపీయూ క్లస్టర్ అంటే ఏఐ ట్రైనింగ్ కోసం అవసరమైనటువంటి సూపర్ కంప్యూటింగ్ శక్తిని, అంటే 10,000 లేదా అంతకంటే ఎక్కువ జీపీయూలు, వీటన్నింటినీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. సావరెన్ ఏఐ విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా భారత్ సొంతంగా తన డేటాపై నియంత్రణ కలిగి ఉండేలా చేయడం. ఇక అంతర్జాతీయ సహకారం విషయానికి వస్తే, భారత్ ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయంగా ఏఐ నియంత్రణ ఆవిష్కరణలతో తను ఒక గ్లోబల్ లీడర్ అని నిరూపించుకుంది. 29 సభ్య దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని ఏఐ వల్ల కలిగేటటువంటి రిస్కులను ఎలా అరికట్టాలో చర్చించారు. ఇది కేవలం ఒక కాలేజీకి సంబంధించిన ఈవెంట్ కాదు, దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన విజయం. ఇంకో విషయం కూడా ఉంది. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో కూడా విప్లవం జరగనుంది. ఈ సమ్మిట్లో ప్రదర్శించినటువంటి కొన్ని ఏఐ మోడల్స్ చూస్తే అవి సామాన్యుడికి ఎంత ఉపయోగపడతాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఏఐ ఫర్ అగ్రికల్చర్ అంటే పంటల వ్యాధులను గుర్తించడం, వాతావరణాన్ని అంచనా వేయడంపై అద్భుతమైన స్టార్టప్లు తమ ప్రతిభను చాటాయి ఈ ఏఐ సమ్మిట్లో. ఈ చైనా బ్యాచ్కి అవి కనబడవు. ఇక భారతీయ భాషల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి కూడా చెప్పాను కదా, ఏఐని ఎలా వాడచ్చో ఈ భాషిని అనే ద్వారా ప్రత్యేకంగా రియల్ టైం ట్రాన్స్లేషన్ ద్వారా చూపించడం జరిగింది. ఇక స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం కూడా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలన్నీ కూడా భారతీయ స్టార్టప్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాయి. మన దేశంలోని చిన్న చిన్న పట్టణాల నుండి వచ్చినటువంటి డెవలపర్లు కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించగలిగారు అంటే మామూలు విషయమా? అందుకనే ఈ సమ్మిట్ విజయమా కాదా అనే ఆలోచన అక్కర్లేదు. ఈ సమ్మిట్ ఖచ్చితంగా విజయమే. ఎందుకంటే టాలెంట్ పూల్ జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ఏఐ డెవలపర్లు ఉన్నటువంటి దేశంగా భారత్ తన బలాన్ని ప్రదర్శించింది. అంతేకాకుండా డెమోక్రటిజింగ్ ఏఐ అనేది కేవలం సంపన్నులకు మాత్రమే కాదు, సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం. ఇది ప్రపంచం ముందు భారత్ ప్రవేశపెట్టిందనమాట. ఈ కువిమర్శకులు ఈ చైనా బ్యాచ్కి అందుకనే దూరంగా ఉండమని చెప్పేది. వాళ్ళు ఏది చెప్పినా కూడా అది దేశ వ్యతిరేకమైనదే రాసి పెట్టుకోండి. ఆ దేశానికో ధర్మానికో వ్యతిరేకమైనది. ఈ తులసి చందు లేదా ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఈ మధ్య చాలామంది గంపగొత్తగా తయారయ్యారు. వీళ్ళంతా ఒక బ్యాచ్. ఏదైనా ఒక పెద్ద ప్రయత్నం జరిగినప్పుడు దేశానికి సంబంధించి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అందరూ తిన్నగా ఉంటారా? ఇలాంటి పాకిస్తాన్ అభిమానులు కూడా ఉంటారు, కావాలని చేసి ఉండొచ్చు కూడా. ఆ లోపాలను ఎత్తి చూపడం విమర్శకుల పని, ఇలాంటి వాళ్ళ పని. కానీ ఆ ప్రయత్నం వెనుక ఉన్నటువంటి లక్ష్యాన్ని గుర్తించడం మనందరి పని, అదే విజ్ఞుల పని. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఏఐ సమ్మిట్కి సంబంధించినటువంటి మీ అబ్జర్వేషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలా భారత్పై విషం చిమ్మేటటువంటి ఇలాంటి వాళ్లను ఎలా మనం అధిగమించాలి అనే విషయాన్ని కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. అలాగే మన భరతవర్ష ఛానల్ మీ అందరికీ తెలిసిందే, ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు ఈ ఛానల్ మీద. అందులో స్వధర్మీయుల పేరుట ఉంటారు, ఈ చైనా బ్యాచ్ ఉంటారు. సో మన భారతవర్షాన్ని బలోపేతం చేయడానికి మీ వంతుగా ముందుకొచ్చి పే చేసి సహకరించండి. ఛానల్లో జాయిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏదో ఒక లెవెల్లో ఎంచుకొని మీరు మెంబర్స్గా జాయిన్ అవ్వండి. తప్పకుండా మెంబర్స్తో మాత్రమే ఉండేటటువంటి ప్రోగ్రామ్స్, వీడియోస్, లైవ్స్ కూడా ఉంటాయి. అప్పుడు మీకు ఈజీగా నేను కనెక్ట్ అవుతాను. మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.